హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే నేను తులసి కోటని చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా? నేను డోర్ తీయగానే ఇక్కడికే వచ్చేస్తాననమాట. తులసి కోట దగ్గర అంటే మనం దేవుడి మొహమే కదా చూసేది. అందుకని చెప్పేసి అయితే అందుకనే మీకు కూడా ఇలాగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అయితే ఇది వచ్చేసి సండే వ్లాగ్. నేనైతే బిర్యానీ చేశానండి. దమ్ బిర్యానీ ఎలా వచ్చింది ఏంటనేది మీకు చెప్తాను. అయితే ఇంకా అయిపోయిన తర్వాత నేను వాతావరణం ఒకసారి చెక్ చేస్తాను. అంటే వర్షం పడేలా ఉందా ఏంటి? బట్టలు వేసుకోవచ్చా? ఎందుకంటే 2 ఫ్లోర్‌లు ఎక్కాలి కదా! కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయండి ఈ మధ్యన 2 ఫ్లోర్‌లు ఎక్కుతుంటేని. అందుకని రోజు కూడా బట్టలు వేయట్లేదు. ఇవొచ్చేసి పాలు తీసి పక్కన పెట్టాను. అయితే గిన్నెలు తోముకోవాలనమాట. సండే కాబట్టి లేట్‌గా లేచాను. లేట్‌గా అంటే 7 అయింది. యాక్చువల్‌గా అయితే 6కి మెలుకువొచ్చినా కూడా లెగలేదు. సండే కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చని. సో, నేను ఇక్కడే తోమేస్తానండి. అది కూడా నైట్ తిన్నవి మాత్రమే ఉంటాయి. మిగతావంతా అప్పటికప్పుడే తోమేస్తాననమాట. అంటే దగ్గర దగ్గర 6:45 వరకు అయింది. 6:45 అయింది. చూసారా నైట్ పిల్లలు ఎలా పడితే అలా చేశారు. ఆహ్, మనకి నైట్ మాత్రం తుడవకూడదు అంటారు కాబట్టి నేను తుడలేదు. సో, ఇప్పుడంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని సామాన్లు కూడా తోమేసుకుంటాను. అయితే ఒక సిస్టర్ అన్నారనమాట, "పని మనిషిని పెట్టుకోవచ్చు కదక్కా" అని. అయితే నేను జాబ్‌కెళ్ళేటప్పుడు పని మనిషినే పెట్టుకున్నానండి. మొత్తం గిన్నెలన్నీ పాడైపోయినాయనమాట సరిగ్గా తోమక. మళ్ళీ ఏమైనా తోమమని చెప్పాననుకోండి కోపాలొచ్చాయి. మొన్నటి వరకు కూడా అంటే ఒక 10 మంత్స్ బ్యాక్ వరకు కూడా ఉన్నారనమాట అదే హెల్పర్ ఉన్నది. సరిగ్గా తోమట్లేదు. సరిగ్గా రావట్లేదు. 500 రూపీస్ ఇస్తాను. అయినా సరే సరిగ్గా తోమట్లేదు, పాడైపోతున్నాయి అన్నీ అని చెప్పేసి 6 మంత్స్ బ్యాకో, 10 మంత్స్ బ్యాక్ నుంచో నేనే తోముకుంటున్నాను అనమాట ఇంకా. ఇంకా మన పనులు మనకు తప్పవు కదా! కొంచెం నీట్‌గా శుభ్రంగా తోమడం వదిలేసేసరికి మా ఆయన చిరాకు పడుతున్నారు. సరిగ్గా తోమట్లేదు చెప్పొచ్చు కదా అని. నేను చెప్తుంటే ఆమె ఫీల్ అయ్యి ఇంకెలా తోముతారు ఏంటి అన్నట్టు కొంచెం ర్యాష్‌గా మాట్లాడిందనమాట. ఇంకెందుకులే ఇచ్చేది 500 కదా! మనమే తోమేసుకొని కొన్ని పనులు చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఇప్పుడు మనది టైలరింగ్ అనేది నేను ఎలాగా ఫీల్ అవుతున్నానంటే ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత మిగిలిన టైంలోనే వర్క్ చేసుకోవాలని. కానీ టైలరింగ్ ఛానల్ కోసం కొంచెం కష్టపడాల్సొస్తుంది. ఎక్కువ బ్లౌజులు వస్తేనే కదా మనకి వీడియోస్ వచ్చి. అంతే తప్ప దాని మీద వచ్చే డబ్బులతో మనం బతకాలని కాదు. ఇప్పుడు నేను చేసేదంతా సేవింగ్స్ కోసమే. రేపు పిల్లలకి ఏమైనా అత్యవసర పరిస్థితిలో మనకేమన్నా డబ్బులు కావాలి అనుకుంటే ఒకరి చెయ్యి చాపకుండా అనమాట. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా! మనం సేవింగ్స్ చేసుకుంటే ఒక దగ్గరికి వెళ్లి అడగాల్సిన పనుండదు. ఇప్పుడు కొంచెం ఏజ్‌లో ఉన్నప్పుడే కష్టపడాలండి అంటా ఉంటారు పెద్దవాళ్ళు. మళ్ళీ కొంచెం ఏజ్ దాటిందంటే మనం ఇంతలా కష్టపడలేమనమాట. అందుకనే కొంచెం ఏజ్‌లో ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా, సాధించాలన్నా ఎంగేజ్ అంతే. నేను ఇప్పుడు కూడా కస్టమర్ బ్లౌజులనేవి ఒప్పుకుంటున్నానంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఛానల్ కోసమే తప్ప ఇంక నాయి నేను కుట్టుకుంటే సరిపోతది. అయితే ఈ బట్టలు వేశాను కదా! ముందు రోజు అయితే ఎండ బాగొస్తుందని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసొచ్చానండి. ఇంక తీస్తున్నానివి. తీసేసి మళ్ళీ పైన ఆరేసొస్తాను. అయితే నిన్న అంటే సాటర్‌డే ఒక్కరోజే 22 మీటర్స్ అయితే బుక్ అయిపోయినాయండి మనకి. 22 మీటర్స్. అంటే గివ్ అవే ఇచ్చాను కదా! 22 మీటర్స్ బుక్ అయిపోయినాయనమాట. ఒకరేమో 5 మీటర్స్, ఒక 3 మీటర్స్, ఒక 7 మీటర్స్ ఇవన్నీ కూడా మనీ పే చేసేసారు. నేను ఆర్డర్స్ పెట్టాను. అందుకనే డీడీ అని పెట్టుకున్నా అంటే డన్ అనమాట. అంటే మనకి అనుగారికి నేను డబ్బులు పంపించేసి ఆర్డర్ పెట్టేసాను. అంటే డబ్బులు ఎలా పంపిస్తానంటే మీరు వేసిన డబ్బులతో పాటు నా రూ. 45 అని చెప్పాను కదా! 3 మీటర్స్‌కి. అంటే ఒక మీటర్‌కి ఎంత పడిందో చూడండి. ఎంతైతే నేను ఎగస్ట్రా వేసానో ఆ మీటర్స్ డబ్బులు నేను యాడ్ చేసేసి ఇచ్చేసాననమాట. 8 అయింది. చిన్నోడు లెగిసిపోయాడు. టీవీ పెట్టమన్నాడు. అంతలోపు నేను సగమే అయింది. నా బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అనమాట. సండే పిల్లలకు హాలిడే టైంలో పొద్దున్నే వీడియోస్ అనేవి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. తర్వాత గోల కింద ఉంటది ఇల్లంతా. డిస్టర్బెన్స్‌గా ఉంటదని చెప్పేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వననమాట. సో, మొత్తానికి ఫైనల్‌గా అయితే ఏదో కొంచెం తిప్పలు పడి చిన్న బాబు లెగిసిపోయాడు కదా! ఆడిని బుజ్జగించి వాయిస్ ఓవర్ ఇచ్చాను. పెద్ద బాబు కూడా లెగిసిపోయాడు. వాళ్ళు కొంచెం అల్లరేనండి. కానీ నేను కొద్దిగా ఓపికతో చేసుకుంటున్నాను కాబట్టి అలా ఉన్నారనమాట. అంటే కొట్టేయటాలు అవన్నీ చెయ్యను. మనకి పనయిపోతుంది, పని ఆగిపోతుందని చెప్పేసి కొట్టడాలు అవేమి ఉండవు. జస్ట్ బెదిరిస్తాను తప్ప అంతకు మించి లేదు. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తాననమాట. మీరు బాగా చదువుకుంటే ఇవి కొంటాను, అవి కొంటాను అని. ఎప్పుడు పడితే అప్పుడు కొనను. అడిగిందల్లా కూడా కొననమాట. అడిగిన వెంటనే కొంటే అదే అలవాటయిపోతది కదా! సో, అలా చూసుకుంటున్నా కూడా మనకి నెగెటివ్ కామెంట్స్ అనేవి బాగా వస్తానే ఉంటాయండి. అయితే ఇదివరకు బాగా వచ్చాయన్నమాట. ఈ మధ్యన నేను ఫుల్‌గా వీడియోస్ పెడుతున్నాను కదా! నా వ్లాగ్స్ వీడియోస్ అప్పటినుంచి కూడా నాకు బయట నుంచి నెగెటివ్ కామెంట్స్ రావట్లేదు. అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఇంకా మన ఫ్యామిలీ కాబట్టి మనం ఏం అనుకోం గదా! అనుకున్నా కూడా మాట మాట అనుకుంటాం. తర్వాత కలిసిపోతాం. నేనైతే అదే ఫీల్ అవుతున్నానండి. మరి మీరెలా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. మనం ఇప్పుడు మీరు ఒక మాట అన్నా కూడా ఫస్ట్‌లో నేను మీకు చెప్పినా కూడా తర్వాత మళ్ళీ నేను ఆలోచిస్తాను మీరిలా అన్నారు ఎందుకు అని. ఆలోచించి నన్ను నేను మార్చుకుంటాననమాట.
ఓకే. మన వాళ్ళే కదా చెప్పిందని. అంతేగాని ఇంక నేనేదో ఫీల్ అయిపోయి మీతో గొడవ పడ్డాలు అవేమి నాకు నచ్చవనమాట. మనదంతా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను గాబట్టి, నేను అవేమి పట్టించుకోను. ఫస్ట్‌లో మిమ్మల్ని హర్ట్ చేసేలాగా మాట్లాడినా గూడా తర్వాత నేను ఆలోచించుకొని నన్ను నేను దిద్దుకుంటాను. సో, అయితే టీ పెట్టేసానండి. తర్వాత నేను అయ్యేమో నిన్నటి పాలనమాట టీ పెట్టినవి. ఇవి కొత్త పాలు. వీంట్లోంచి కొంచెం పాలు తీసేసి తోడు పెట్టాలి చూద్దాం. అయితే పొద్దున మా వారు బిర్యానీ చెయ్యి అన్నారు. సరే అని చెప్పి చేశాను. ఈ రోజంతా కూడా ఇంట్లో పనులతో సరిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి భోజనం చేసిన తర్వాత ఇంకా నేను రెస్ట్ తీసుకున్నానండి. చాలా డేస్ అయింది. సండే మాటలు రెస్ట్ తీసుకుంటాము. నా డ్రెస్సులు ఎన్నున్నాయో. అనుగారి దగ్గరైతే బోలెడు తీసుకున్నాను. ఎందుకంటే కస్టమర్ దగ్గర బుక్ చేసినప్పుడల్లా నాకు నచ్చాయనమాట క్వాలిటీ. అదేంటో ఈ మధ్యన మంచి క్వాలిటీ చూసిన తర్వాత కొంచెం తక్కువ క్వాలిటీ కొనాలనిపించట్లేదండి. ఇంత కష్టపడి మనం కూర్చుని కుట్టుకుంటాం గదా! కొంచెం మంచి క్వాలిటీ ఉన్నయి కుట్టుకుంటే ఎక్కువ రోజులొస్తది గదా! నేను అదే ఫీలింగ్‌తో ఉన్నాననమాట. అంత తక్కువ రకం కుట్టుకుని అసలా ఎందుకులే మంచి క్వాలిటీ కొనుక్కోవచ్చని జెప్పేసి ఇంక పొంగిపోయింది. మీతో మాట్లాడుతూనే ఉన్నాను. చూసారా పొంగిపోయింది. అంటే పక్కకెళ్ళొచ్చాననమాట. ఇంకా మా వారికి టీ కూడా ఇచ్చేస్తున్నాను. అయితే మంచి క్వాలిటీ ఉన్నది. బావున్నాయని జెప్పేసి చాలా ఐటెమ్స్ తీసుకున్నానండి. కుట్టడానికే టైం ఉండట్లేదు. ఒక్కొక్కసారి నన్ను నేను అద్దం దగ్గరకు నుంచొని చూసుకుంటే నాకేమనిపిస్తదంటే అసలు ఏంటి ఇలాగా మనయి కుట్టుకుంటానికి కూడా టైం లేదేంటి? ఇంతలాగా పని జేయడం అవసరమా అని ఒక్కొక్కసారి అనిపిస్తది. ఒక్కొక్కసారి మీరే గుర్తొస్తారు. అయ్యో! ఇలా చేయకపోతే మనకి మళ్ళీ ఛానల్‌కి వీడియోస్ రావు అని. అయితే సండే రోజున మొత్తం కూడా పిల్లలతోనే స్పెండ్ చేస్తానండి. మామూలు రోజులు ఎత్తుకుంటాం అయ్యి చాలా తక్కువనమాట. ఎందుకంటే పొద్దున్న స్కూల్‌కెళ్ళిపోతారు పాపం. సాయంత్రం వస్తారు. నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. తర్వాతొచ్చేసి తినిపించేసి మళ్ళీ ఎళ్ళిపోతాం గదా! అదే ట్యూషన్‌కి వెళ్ళిపోతారు కదా! మళ్ళీ వస్తారు, తినిపిస్తాను, మళ్ళీ పడుకుంటారు. అదే సరిపోతుందనమాట. అయితే చాలామంది వీడియోస్‌లో నన్ను చూడాలనుకుంటారు. అంటే నేనేదో పెద్ద అందగత్తెనని కాదు. ఇష్టం అనమాట. కళ్ళతో చూసే అందం వేరు, మనసుతో చూసే అందం వేరండి. ముఖ్యంగా నన్ను బాగా ఇష్టపడేవారు ఏంటంటే, మనసుతో వీడియోస్ చూసేవాళ్ళు మాత్రం నన్ను ఇష్టపడతారు. వాళ్ళు అంటా ఉంటారు, "అక్క మీరు కనిపిస్తూ వీడియోస్ తీయండి అక్క, మిమ్మల్ని చూడాలుందని." అది అభిమానం అండి. అంతే ఇంక అంతకు మించి ఏమీ లేదు. అయితే పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తా ఉంటాను ఇలాంటి టైంలోనే. ఇంక అందుకనే వీడియోలో మీకు ఇలా చూపించాను ఒక 5 నిమిషాలు. నేను వేసుకున్న డ్రెస్సు నేను కుట్టుకున్నదే. మీ అందరికి తెలుసు కదా! దీనికి సంబంధించిన కటింగు, స్టిచ్చింగు అన్నీ గూడా వీడియో పోస్ట్ చేశాను నేను ఆల్రెడీ. చాలా బావుందండి ఫ్యాబ్రిక్ అయితే. మనం కుట్టుకునేది ఎంత బావుంటదో వీడియోస్‌లో చూస్తేనే అర్థమవుతది. నేను ఎన్ని సార్లు వేసుకున్నాను ఆ డ్రెస్సు. వాషింగ్ మిషన్‌లో ఉతుకుతాను. చేత్తో కూడా ఉతకను. అయినా సరే అసలా ఈ మధ్య నాకు నా డ్రెస్సులు నేను కుట్టుకొని చూపించుకోవాలని ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోయింది. చాలా బావుంటున్నాయి. ఫ్యాబ్రిక్స్‌తో కుట్టుకుంటే ఫిట్టింగు బావుంటుంది. అదేంటో మరి ఎన్ని సార్లు ఉతికినా కూడా పాడవట్లేదండి. అయితే నేను బయట ఎన్నో టాప్స్ కొన్నాను కదా! 3, 4 సార్లు వాషింగ్ మిషన్‌లో వేసామంటే అంటే కొనుక్కునేటప్పుడు బానే ఉంటుంది. చూడడానికి మంచి క్వాలిటీ అనిపిస్తుంది కానీ ఉతకగానే ఏంటో ఫ్యాబ్రిక్ అంతా పాడైపోతుందనమాట. సో, ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంక అన్ని పనులు కూల్‌గానే అవుతాయి. కొద్దిగా అది మనకి పాలు వేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, తర్వాత కారం వేసేసాను. బాగా కలిపేసాను. మాక్సిమం మాకైతే 5, 6 గుడ్లవుతాయి. 6 కూడా అవ్వవులెండి. 5 గుడ్లు. అంటే మనిషికి ఒకటి చొప్పున చూసుకున్న 5 గుడ్ల వరకు అవుతాయన్నమాట బ్రెడ్ ఆమ్లెట్‌లకి. బాగా కలిపేసుకొని ఇందులో 6 తీసుకొచ్చారు. 6 తీసుకొస్తే దాంట్లోంచి 5 మాత్రమే వేశాను గానీ ఇంకా మిగిలింది. ఎందుకంటే పైన అమ్మాయి పూరి ఇచ్చిందనమాట. నేను చెప్తాను కదా! మేమిద్దరం ఇచ్చి పుచ్చుకుంటామని. ఆ పూరి ఇచ్చేసరికి అది తినేశారు. అది తినేసరికేమో ఈ బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం ఆగిపోయిందనమాట. వాళ్ళకడిగితే బ్రెడ్ ఆమ్లెట్ పెట్టనా అంటే, "ఎవరు తినలే కుమారి వద్దు" అన్నారు. అంటే పూరి చేశారు కదా! అది ఇష్టంగా తింటారంట. మా బ్రెడ్ ఆమ్లెట్ ఆగిపోయిందనమాట. ఇలా బాగా కలిపేసుకొని చూడండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని అంతే. మనం వేడి చేసేసుకొని వేసేసుకుంటమే. బావుంటాయి. చాలా బావుంటాయి. ఇంకొకటి వేస్తాను. యాక్చువల్‌గా అయితే 5 చేస్తే సరిపోతది. ఇంకా ఉండిపోయిందనమాట కొంచెం. బాగా కలిపేసుకుంటమే. ఎందుకో గుడ్డు వైట్‌గా ఉందండి. యాక్చువల్‌గా పసుపచ్చలో ఉంటది గదా! వైట్‌గుందనమాట. ఇంక నేనైతే బ్రెడ్‌లు తీసి పక్కన పెడుతున్నా. అంటే మనిషికి 2 చొప్పున వేసుకున్నా కూడా
పిల్లలకి 2, 2, 4, మా వారికి ఒక 2 తింటారేమో మరి 6, నేను ఒక 2 తింటా. మొత్తానికి 8 బ్రెడ్స్ అయితే సరిపోతాయి. పాన్ తీసేసుకుని దాని మీద అంటే అట్ల పెనం తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసేసాను. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి ఫస్ట్ ఆమ్లెట్ వేసుకోవాలి కదా. స్పూన్తో వేసుకుంటే రావట్లేదని ఇలా వంపేసాను అనమాట. కొంచెం కొంచెం వస్తుంది, ఇట్లా వంపేసా. దీని మీద ఒక 2 బ్రెడ్లు పెట్టేస్తే ఒకరికి వచ్చేస్తుంది. మూడు పడ్డాయండోయ్, 2 కాదు 3. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. గోల్డ్ కలరు, పచ్చివాసన అవన్నీ పోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తాను, అంటే ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. కొంచెం ఎంతైనా నాన్ వెజ్కి కావాలి కదా. ఇలా కొంచెం ఇలా ఇక్కడ నేను చెక్క వాడడం వల్ల నాకు కొంచెం తిప్పడానికి ఇబ్బంది అయింది. చెక్క వాడాను, చెక్క వాడకపోతే పాడైపోతుంది కదా, అందుకుని. ఇలా ఇలా అనేసుకుని తిప్పేసుకుంటే అక్కడ 3 కూర్చుని ఉన్నారు, 2 పిల్లలు మా ఆయన, వాళ్ళు ముగ్గురికి ఒక్కొక్కటి వేసేసాను అనుకోండి, మళ్ళీ ఇంకొక 3 వస్తాయి. సో గ్యాప్ రాదనమాట. గ్యాప్ రాకుండా ఉంటుందని చెప్పేసి నేను ఒకేసారి 3 వేసినట్టున్నాను నేను. చూసారు గోల్డ్ కలర్ భలే వచ్చేసింది కదా. మనం పాలు వేసుకుంటే కలర్ వచ్చేస్తుందండి. మనము పాలు వేస్తాం కదా, లైట్గా వేయాలంట, పఫీగా కలర్ వస్తుందని పెళ్ళైన కొత్తలో మా వారు చెప్పారు. వంటలు మోస్ట్లీ మా వారి దగ్గర నేర్చుకునే, నాకు పెళ్ళికి ముందు రావు. పెళ్ళైన తర్వాత మనకి వీడియోస్ చూసి అలా నేర్చుకునేటం తప్ప అంత నాలెడ్జ్ ఏం లేదనమాట. సో రెడీ అయిపోయింది, ముగ్గురికి ఇచ్చేసాను. అంతలోపు మా వారు ఏం చేశారంటే చికెన్ తీసుకొచ్చారు. కొన్ని గిన్నెలుంటే కడిగేసి ఇంకో చికెన్ శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలి. కొత్త గిన్నె తీసానండి. అయితే ఇక్కడ ఏం చేశానంటే అది మనకి హెయిర్ డ్రైయర్ తోటి హీట్ చేస్తే మనకి వచ్చేస్తుంది కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఈసారి ఇది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో తెలుసా, మనకి పాన్ అనేది అదే మనకి గిన్నె అనేది చాలా దలసరిగా ఉంది కదా, అందుకు నా వేడి అనేది సరిపోలేదనమాట. అప్పుడైతే చిన్న బాక్సులు కాబట్టి సరిపోయింది, చిన్నది కాబట్టి. ఇది పెద్ద బాక్సు, అదే పెద్దగా లావుగా ఉంది, పైగా మనకి దలసరిగా పెద్దగా ఉంది కాబట్టి స్టిక్కరు రాలేదనమాట. సో ఇది కాదని చెప్పేసి ఇంకా స్టవ్ మీదకి వెళ్ళిపోయాను. చిన్న చిన్నవి అయితే వచ్చేస్తాయండి ఈజీగా, పెద్దదే రాలేదు, పైగా దలసరిగా ఉంది, వేడి కూడా అవ్వలేదు అసలు. ఇంకా తీసుకొచ్చేసి స్టవ్ మీద పెట్టేశాను. అంతలోపు మా చిన్నోడు పెద్దోడు కొట్టేసుకుంటున్నారు. ఏమైందా అని వెళ్తేసరికి ఇది బాగా కరిగిపోయిందనమాట. ఇంకో చిన్నగా అయిపోయింది, కాలిపోతుంది, బాగా కరిగిపోయిందండి, చేయి కూడా కాలిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఆగి తీసానమాట. ఎప్పుడైనా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వెళ్తాను నేను, ఎంత పనిలో ఉన్నా ఎంత మిషన్ మీద ఉన్నా, ఎందుకంటే ఎక్కువ కొట్టేసుకున్నారనుకో దెబ్బలు తగులుతాయి మళ్ళీ. తీసేసాను కానీ స్టిక్కర్ మరకైతే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మరకు ఉండిపోయింది. అయితే మరకుంటే దాని మీద కొంచెం ఆయిల్ రాసి, అంటే చల్లారిన తర్వాత ఆయిల్ వేసి, అంటే వంట నూనె ఆయిల్, అప్పుడు స్క్రబ్బర్ తోటి కొంచెము ఇలా ఇలా అనేస్తే వచ్చేస్తుందంట. అంటే సర్ఫ్ ఎక్సెల్ ఏమైనా వేసేసి, సో అలా క్లీన్ చేసేసి కిందకి తీసుకొచ్చేసాను. వీడియో తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి గిన్నె అయితే తీసుకున్నాను. భలే ఉందండి గిన్నె అయితే. సో నేను లాస్ట్ రివ్యూ ఇస్తాను. అయితే ఇందులో ఇంకో క్వాలిటీ ఉంది, పైన మూతుంటుంది అనమాట, ఇంకా పెద్దగా ఉంది, 4000 అంట. ఇంకా మనకు అంత బడ్జెట్ ఎందుకులే అని చెప్పేసి శుభ్రంగా కడిగేసిన 1 kg చికెన్ అయితే వేసేసాను. ప్లేట్లో ఒక టేబుల్ స్పూను మనకి కాశ్మీరీ కారం అంటారు కదా, అది, జీలకర్ర పౌడరు, అదేవిధంగా ధనియాల పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా, ఇన్ని ఉన్నాయి ఇందులో. ఓకేనా, అర్థమైంది కదా. కలర్ కోసం నేను కాశ్మీరీ కారం యూస్ చేశాను 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు 2 టేబుల్ స్పూన్లు అనమాట. చికెన్ మసాలా, మనకి చికెన్ మసాలా దొరుకుతుంది కదా అది, అవన్నీ ఒకే ప్లేట్లో వేసుకుని వచ్చేసాను. బాగా కలిపేశాను. అయితే ఫస్ట్ పెరుగు వేయకూడదండి, పెరుగు వేసి కలిపితేనంట మసాలా అనేది ముక్కలకు అంటుకోదంట. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇవి వేసేసి బాగా కలిపేశాను.
పెద్ద పెద్దగానే ఉన్నాయి పీసెస్. చికెన్ పీసెస్ 3 తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇప్పుడే రుబ్బుకొచ్చాను. ఇదొక అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామండి అమెజాన్‌లో. ఎందుకో తెలుసా? మా వారికి అప్పుడప్పుడు కూపన్స్ వస్తాయన్నమాట. అది వాడుకోవాలి. లేకపోతే ఎక్స్‌పైరీ అయిపోతాయి. అలాంటప్పుడు మేమేం చేస్తామంటే ఎలాగో నాకు ఫ్రైడ్ ఆనియన్స్ చేసేంత రాదు గాని నాకు. అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ బుక్ చేసామంటాను. బాగా క్రిస్పీగా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి కూడా. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను అనమాట. తర్వాత నార్మల్ కారం వేసాను. పసుపు వేసాను. తర్వాత ఉప్పు వేసేసాను. అంతే. వేసేసి బాగా కలిపేసాను. బాగా కలిపేసుకొని ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు దగ్గర దగ్గర టైం 11 అవుతుంది. యాక్చువల్‌గా అయితే ముందు రోజు కూడా చేసేసుకుంటే బాగుంటుందనుకుంటా. మేము సడన్ ప్లాన్ అనమాట. ముందు రోజు చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా మాకు సడన్ ప్లాన్సే ఉంటాయి బయటికి వెళ్ళాలన్నా సరే. ఇవన్నీ కూడా ఇంకా మనకి బిర్యానీ మసాలా అనమాట. అంటే చెక్క, మొగ్గ అవి ఉంటాయి కదా! స్టార్ ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెం ఎక్కువ స్పైసీ లేకుండా. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా కలిపేసుకొని నూనె వేశాను. నాకు కలపడానికి కొంచెం పొడి పొడిగా ఉందని చెప్పేసి నూనె వేశాను అనమాట. నూనె వెయ్యాలి. పొడిగా ఉందని కాదు, నూనె వేసుకోవాలి. నూనె కూడా వేసేసి బాగా కలిపేశాను. ఇవంతా కూడా బాగా కలిపేసిన తర్వాత లాస్ట్‌లో పచ్చిమిరపకాయలు ఇంకా వేయలేదండి. ఇప్పుడే వేసి కలిపాననుకోండి చెయ్యంతా మంట వచ్చేస్తదనమాట. అవి కారంగా ఉంటాయి కదా! మనం కట్ చేసి వేస్తాం కదా! అందుకని ఇప్పుడు వేయలే, లాస్ట్‌లో వేస్తాను. ఇదంతా బాగా కలిపేసుకుని నిమ్మకాయ కూడా కలుపుకోవాలండి. ఒక చెక్క నిమ్మకాయ అయితే వేసాననమాట. మా వాళ్ళొచ్చి చూస్తున్నారు. మా అమ్మ వీడియో తీస్తుందని పైన అమ్మాయికి చెప్తే వచ్చి చూస్తుందన్నమాట ఆ పాప. పైన వాళ్ళకి ఒక అబ్బాయి, అమ్మాయి అండి పెద్దవాళ్ళే. 5థ్ క్లాసు, 4థ్ క్లాస్ అనమాట. వాళ్ళతోనే ఎక్కువ ఆడుకుంటారు మా వాళ్ళు. కొట్టేసుకుంటారు కూడా. తర్వాత వచ్చేసి ఇంట్లో పెరుగుంది. బయట నుంచి తెప్పించలేదు. ఆ పెరుగే కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకున్నాను. కొంచెం మనకి నీళ్ళుంటాయి కదా! ఆ నీళ్ళన్నీ పక్కన పెట్టేసి. సో, ఇదంతా బాగా కలిపేస్తున్నానండి. ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర కేజీన్నర దమ్ బిర్యానీ అయితే ఉడుకుతదనుకుంటా. పెద్దగానే ఉంది కదా! ఇంత పెద్దది ఎందుకు కొన్నారంటే, ఇప్పుడు చిన్నది కొన్నామంటే మళ్ళీ పిల్లలు పెద్దగైతే మళ్ళీ నన్ను తినేస్తావు సరిపోవట్లేదు గిన్నె అని. అందుకనే ఒకేసారి నలుగురికి సరిపోయేటట్టు కొనేసాను. అంటే మంచి స్టాండర్డ్ కంపెనీస్ కదా! పదే పదే మార్చుకుంటా కూర్చున్నామనుకోండి డబ్బులయిపోతాయి. మార్చినప్పుడల్లా డబ్బులయిపోతాయండి. పెరుగుతా ఉంటది కూడా రేటు. అందుకని చెప్పేసి కొంచెం మంచిదే అని చెప్పేసి పెద్దదే తీసుకున్నామన్నమాట గిన్నె. ఇంకా పెద్దది తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మో! అంతొద్దులే. ఇది చాలే అని చెప్పేసి తీసుకున్నాం ఇది. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ కట్ చేసి వేసేసుకున్నాను. నిమ్మకాయ తర్వాత. నిమ్మకాయ పెద్ద నిమ్మకాయలు తెచ్చాను. అందులో గింజలు వస్తాయని చెప్పేసి అడ్డు పెడుతున్నాను అనమాట చెయ్యి. కానీ గింజలు ఏం లేవు మరి. అనవసరంగా తెచ్చాను అనిపించిందండి. నిమ్మకాయలు ఏంటంటే చిన్నవి తెచ్చుకున్నాం అనుకోండి, కట్ చేసి ఒకటి తీసేసి ఏదో పిల్లలు ఆడుకున్న కింద మీద పడిపోయినా కూడా అంత బాధ ఉండదు. ఈ పెద్ద నిమ్మకాయలు అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే సగం పిండుకోవడం, పక్కన పాడేయడం. సగం పిండుకోవడం, పక్కన పాడేయడం. అనవసరంగా తెచ్చాను జ్యూస్ ఎక్కువ ఉంటుందని అనిపించింది. చూసారా ఎంత బాగుందో? భలే వచ్చింది కదా కలరు అదంతా కూడాని. ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసి పైపైన కలుపుతాను. లేకపోతే చెయ్యి మండిపోతుంది. అంతే పైపైన. దీన్ని మూత పెట్టేసి నేనైతే బియ్యం నానబెట్టుకుంటానండి. అయితే 3 గ్లాసులు నానబెడతాననమాట. అంటే మాకు పొద్దునకి, నైట్‌కి, పైన వాళ్ళకి ఇవ్వడానికి. 3 గ్లాసులు అయితే కరెక్ట్‌గా సరిపోతది. ఎప్పుడూ అంతే. కానీ ఈసారి ఏం జరిగిందంటే చాలా కుదిరిందండి బిర్యానీ. అందుకని కొంచెం ఎక్కువే వెళ్ళింది. ఇంకా మా ఫ్రెండ్ కూడా పెట్టా అనమాట. అందుకని ఏం చేశానంటే నైట్ కొంచెమే ఉంది నైట్‌కి. నైట్ వ్లాగ్ తర్వాత వీలైతే షూట్ చేస్తాలేండి. 3 గ్లాసులు వేశాను. యాక్చువల్‌గా 4 వేయాల్సిందేమో అనిపించింది. బాగుంటుందని నాకు తెలుసు. చాలా కమ్మగా వచ్చింది బిర్యానీ అయితే. అసలు మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో. ఎంత తిన్నా కూడా స్పైసీగా అనిపించలేదనమాట. అంటే మనం బిర్యానీలు తింటే కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతాం కదా! కొంచెం డైజెషన్ గానీ, కారం గానీ, స్పైసెస్ గానీ. కానీ అలా లేదు. కమ్మగా ఉంది. నైట్ నానబెట్టుంటే ఇంకా బాగుండేది. నైట్ కుదరలేదులెండి. మేము అనుకోలేదనమాట ఫస్ట్ అయితే. దీంట్లో వాటర్ వేసేస్తాను.
వాటర్ వేసేసి నానబెట్టేసి తర్వాత వడగట్టి దీంట్లో మళ్ళీ నీళ్లు పట్టి వేడి చేస్తాను. ఇంతలోపు పిల్లలకి స్నానాలు చేయించేస్తానండి. అయితే నేను తలస్నానం చేయించినప్పుడల్లా పిల్లలకి చాలా గోల పెట్టేసేవారనమాట. ఎంత ఏడుపు అంటే నీళ్ళు మీద పడుతున్నా కూడా. 11:15 అలా అవుతుంది కదా, ఇల్లంతా నీట్గా క్లీన్ చేసాను. ఇదిగో చెప్పాను కదా, షార్ట్లో కూడా మీతో షేర్ చేశాను. పొద్దున్నే మా వారు కోపం అంటే కోపం ఏం కాదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, రేట్లు బోలేసి డబ్బులు పెట్టి కొనాలి. కింద పడిపోయి ఇరిగిపోయిందనమాట, ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఆ దోమలు కూడా చిన్న చిన్న దోమలు, గ్రౌండ్ ఫ్లోర్ కదా మాకు, మేము ఎంత నీట్గా ఉన్నా కూడా దోమలు వచ్చేస్తాయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడూ తీసుకోకూడదు, బుద్ధి తక్కువే తీసుకున్నాం అనిపించింది నాకైతేని. అస్సలు తీసుకోకూడదండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం. బొద్దింకలని ఇవని అవని అన్నీ వస్తూనే ఉంటాయి. మేము ఈసారి ఇల్లు మారితే ఫస్ట్ ఫ్లోరే తీసుకుంటాం. ఇక్కడిది ఏంటంటే రాగానే చెప్పారు, ఇంకా నీకు ఈసారి పాడైపోయే ఛాన్స్ ఇవ్వనులే, ఇలాంటివి తీసుకొచ్చాను, జస్ట్ మనం పైన ఓపెన్ చేసేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవాలి, ఇంకా బ్యాట్తో పని లేదు. ఇదైతే బ్యాట్ పెట్టాను కదా, కింద పడిపోయి ఇరిగిపోయిందనమాట, ఈసారి ఇరగదులే అని చెప్పారనమాట. బాగుంది, చాలా బాగుంది. దీంతోపాటు ఇంకో మాట అన్నారు, నాకు హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడే మనం కొన్ని 2 ఇయర్స్ అయింది, అది మా అమ్మ అయితే 3 పగలగొట్టేది, నువ్వు ఒక్కటే పగలగొట్టావు అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. దానికి ఆ హ్యాపీ అనిపించింది. లేకపోతే వాళ్ళ అమ్మని పొడుగు నన్ను తిట్టారనుకో, అప్పుడు నాకు ఇంకా ఫీల్ అయిపోయేదాన్ని. ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేయించేశానండి. ఇంకా రెడీ అయిపోయి ముస్తాబై కూర్చున్నారు. వీడియో తీస్తానరా అంటే మేమంతా న్యాచురల్గానే ఉంటాం, మా చిన్నోడు ఒక్కడే యాక్ట్ చేస్తాడనమాట. ఇంకా అంతే, వీడియో అనగానే సైలెంట్గా అయిపోతాడు. ఇక్కడ ఏంటంటే తలస్నానం చేయించినప్పుడు ఇది కొన్నానండి మీషోలో. ఇది కొంటే ఏంటంటే ఇలా పెట్టేసుకుని పైనుంచి నీళ్ళు పోసేసామనుకోండి కిందకు వచ్చేస్తాయి అనమాట. మీరు చూసారా లేదో, బేబీ షవర్ అంటే సెర్చ్ చేస్తే వస్తుంది. ఇలా పెట్టేసి స్నానం చేయించేస్తానమాట. నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతే చెవి దగ్గర కూడా వెళ్ళవు. చెవి దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. నేను యాక్చువల్గా అయితే వీడియో కోసం అయితే నార్మల్గా చూపిస్తున్నాను. చెవి దగ్గర ఇలాగా ఉంటుందన్నమాట, చెవుల్లో కూడా నీళ్ళు వెళ్ళవు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకైతే తలస్నానం చేయించాలంటే అస్సలు తలనొప్పి లేదు. ఇది వరకైతే గోల మా వాళ్ళైతే మొహం మీద పడిపోతున్నాయి నీళ్ళు. ఇంకొకరు ఉండాల్సి వచ్చేది, మా ఆయనైనా లేకపోతే ఇంకా ఎవరు ఉండరనుకోండి, నేనే తిప్పలు పడేదాన్ని. ఇది కొనటం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఎంతో గుర్తులేదండి. మళ్ళీ ఇక్కడ లోపలంతా సామాన్లు తీసేశారు. ఇంకా ఇది బాగా యూజ్ చేస్తున్నారండి. మీకు కావాలంటే బుక్ చేసుకోండి, అమెజాన్లో ఉంది. చాలా బాగుంది. పిల్లలు ఎంత ఇష్టంగా ఆడుతున్నారో. ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కొనడం వల్ల మనకి ఇంట్లో పనులు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు వాళ్ళ వెనకాలే ఉన్నామనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. మనతోనే ఉన్నా కూడా వారు ఎదగరనమాట. మెంటల్గా ఫిజికల్గా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. ఆడుకుంటేనే బాగా డెవలప్ అవుతారు బ్రెయిన్ కూడా. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఎలా కొనాలంటే ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు. పిల్లలు ఏడుస్తున్నారనుకోండి, కొంటానులే అనకూడదు. పిల్లలు ఏడిస్తే ఎప్పుడు కొనకూడదు. వాళ్ళు ఏమన్నా అచీవ్మెంట్ చేస్తేనే కొనాలన్నమాట. వాళ్ళ టీచర్స్ చెప్పారు బాగా రాశారు ఎగ్జామ్స్ అని, అప్పుడు మాత్రమే బుక్ చేశాను నేను. అది కూడా రిజల్ట్ వచ్చేదాకా ఆగుదామంటే ఎప్పటికొస్తాయి ఏంటనేది ముందే బుక్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. లోపలంతా సామాన్లు ఎక్కడక్కడ వదిలేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. ఒక్క చైర్ కోసం కొట్టుకుంటున్నారు, అది మెయిన్. నేను కొంటాను ఇంకో చైరు. ఇంక తర్వాత బిర్యానీ కోసం అయితే నీళ్ళు పెట్టేసి దాంట్లో మొత్తం కూడా స్పైసెస్ అన్నీ వేసేసాను. మీకు తెలిసిందే కదా బిర్యానీ స్పైసెస్ ఏముంటాయో. అయితే ఇది మరిగిన తర్వాత ఈ వాటరు బిర్యానీలో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకి చక్కగా మసాలా అంతా ఈక్వల్గా పడుతుందంట. ఈక్వల్గా పట్టి టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఒక చోట ముద్దలాగా, ఒక చోట అంటే మనం బిర్యానీ వేసినప్పుడు ముద్ద కింద ఇంత ముద్దల కింద పడతా ఉంటుంది ఒక్కోసారి బయట నుంచి తెప్పించినా కూడా. అలా రాదనమాట. అలా రాకుండా మంచిగా ఉంటుంది. చూడండి నేనైతే ఇప్పుడు నేను దగ్గర పెట్టి చూపిస్తాను మీకు. ఈక్వల్గా ఉంటుంది మసాలా అనమాట. ముద్దలుగా మసాలా పడదు. అలా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత కొంచెం చల్లారాక మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని అప్పుడు బియ్యం వేసుకోవాలి. ముద్దలుగా ఉండదు, బాగుంటుంది. పొడిగా మొత్తం ఈక్వల్గా ఉంటుంది అనమాట. నేనైతే రైస్ వేసేస్తున్నాను, నానబెట్టిన రైసు. ఆల్మోస్ట్ 1 అవర్ అయిందండి నానబెట్టి. 1 అవర్ అయితే అయ్యింది. 1 అవర్ అయింది కాబట్టే బాగుంది. ఎప్పుడైతే నేను బిర్యానీ కలిపానో అప్పుడే, అంటే 11 అనుకోండి, 11కి బియ్యం నానబెట్టాను. ఇప్పుడు 12 అలా అవుతుంది. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతా. దమ్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోదామని ఆగాను. పూజలు ఏమి ఉండవండి ఈరోజు నాన్ వెజ్లు అవి తింటూ ఉంటాం కదా,
అందుకని పూజలు ఏం చేయననమాట. అయినా లేచిందే మనం అంతా పనులు అయ్యేసరికి 10 అవుతది. మొత్తం కూడా వేసేసాను. వేసేసి బాగా కలిపేసుకొని, అంటే ఎక్కువ కలపకూడదు మళ్ళీ ఇరిగిపోతది కదా! మరిగిపోవాలి బాగా. బాగా మరిగిన తర్వాతనే మనం దాంట్లో రైస్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి కొంచెం పలుకుగా ఉండాలి ఫస్ట్ లేయరు. ఇదిగోండి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే బావుందండి నిజంగా. చాలా బా వచ్చింది. మా వారికి కూడా బా నచ్చింది. ఇంక కలిపేస్తున్నాను నేను. వాటర్ వేశాను కదా! ఇప్పుడు నేను రైస్ వేసేస్తాను. ఇలా మొత్తం కలిపేసుకొని, నెయ్యి దీంట్లో వేయకుండా రైస్ మీద వేసుకోవాలి. అప్పుడు బావుంటది. రైస్ మీద వేసుకుంటేనే బావుంటది. ఇలా కలిపేసుకొని అన్నీ ఈక్వల్‌గా సర్దేసుకుంటే మనకి ఒక ముక్క మీద ఒక పడకుండా, ఉడకకుండా, లేకపోవడాలు అవి ఏమి ఉండవనమాట. ఫస్ట్ లేయర్ అయితే వేసేస్తున్నానండి. చూసారా ఇలా ఉంటే మంచిగొచ్చింది. నాకైతే చాలా బాగా కుదిరింది ఈసారి. సూపర్‌గా వచ్చింది. చాలా బాగా అంటే చాలా బాగా రెస్టారెంట్ లాగా వచ్చినట్టే వచ్చిందండి. టేస్ట్ అయితే అసలు ఇది వరకు కూడా ఇంత బాగా కుదరలేదు. ఆ బిర్యానీ కూడా బాగా రైస్ అనమాట. రైస్ కూడా బాగా ఉడికింది. చూడండి మొత్తం వేసేసాను. ఇంకొక లేయర్ కూడా వేసేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఆగి వేస్తున్నాను. ఇవన్నీ మొత్తం 3 లేయర్స్ వేయాలి. నాకు ఇంకొక గ్లాస్ వేసుంటే బాగుండు అనిపించింది రైసు. 3 కాకుండా 4 గ్లాసులు వేసుంటే బాగుండేది. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నెయ్యి వేసేస్తాను. ఫస్ట్ నెయ్యి వేసేసి ఇది మొత్తం వేస్తున్నాను అనమాట. కలర్ కూడా ఉందండి ఇంట్లో. యాక్చువల్గా కలర్ వేయకూడదు, కానీ సాఫ్రన్ ఉందన్నమాట ఇంట్లో. కానీ అది ఎందుకో మరి కనిపించలేదు. చాలా ట్రై చేశాను, ఫ్రిడ్జ్లోనే పెట్టాను కానీ కనిపించట్లేదు. జస్ట్ కలర్ లైట్గా వేసానండి, ఎక్కువ వేయలేదు. హెల్త్కి మంచిది కాదు అని అంటారు కదా, మరి వీడియోలకు మనకి కొంచెం రెస్టారెంట్ ఫీలింగ్ రావాలి కదా. నెక్స్ట్ టైం అయితే సాఫ్రాన్ వేస్తాను. కామెంట్ అయితే చేయకండి, ఈసారికి అలా వేసాను అంతే. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత నెయ్యి ఆల్రెడీ వేసేసినట్టున్నాను. కొత్తిమీర, పుదీనా, ఇది ఒక బంగారం అయిపోయింది మా ఇంటి దగ్గర అయితే. మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే అక్కడ చిన్న హోల్ ఉంటుందండి. ఆ హోల్ని క్లోజ్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఇది లవంగం పెట్టేయాలి. అయితే ఇక్కడ ఇంకొకటి చిన్న పని చేయాలి, మా దగ్గర లేదు. పేపర్ పెట్టాలండి. సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని అప్పుడు మూత పెడితే దమ్ అనేది బయటకు రాదనమాట. అది లేక కొంచెం ఆవిరి అనేది బయటకు వచ్చేసింది. అయినా సరే బాగుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయేలోపు ఇది కూడా అయిపోతుంది. 1 అయిపోయిందండి కరెక్ట్గా. నేను కూడా రెడీ అయిపోతున్నాను. మా పిల్లలు అక్కడ నుంచి పిలుస్తూ ఉన్నారు అమ్మ 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 అని. అసలు 2 నిమిషాలు కూడా నన్ను అమ్మ అనకుండా ఉండరనమాట. ఏదొకటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు నన్ను. ఇది కొట్టాడు, వాడు కొట్టాడని, ఇది తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడని ఎప్పుడు నా వెనకాలే ఉంటారనమాట, వాళ్ళ డాడీ ఉన్నా కూడా. సో నేను రెడీ అయిపోయి ఇంకా పిల్లలతో కొంచెంసేపు కూర్చుని, సండే ఒక్కసారే కుదురుతుంది, అంతలోపు నేనైతే రైతా చేసేద్దామని చెప్పేసి ముక్కల కింద కట్ చేసుకుని ఈ గ్రైండ్లో వేసేస్తాను. ఇది నేను లాక్డౌన్ టైంలో కొనుక్కున్నాను. నాకు ఉల్లిపాయలు కట్ చేయడం సరిగ్గా రాదు అని మా వారు బుక్ చేశారనమాట. అంటే చాలా సన్నగా కట్ చేయడానికి వస్తుంది కానీ కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయండి, ఇంకా నాన్ స్టాప్గా అనమాట. ఆ తిప్పలన్నీ ఎందుకని ఇది బుక్ చేసి ఇచ్చారనమాట.
అప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో ఉండేవారు కదా! అక్కడి నుంచే బుక్ చేశారు అమెజాన్‌లో. అప్పుడు నాకింకా నెట్ మీద అంత అవగాహన లేదు. ఫోను ఉండేది నాకు ఫోను. ఏదో మాట్లాడడానికి అంతే తప్ప, ఇంక అంతకు మించి ఎక్కువ నాకు ఫోను మీద నాలెడ్జ్ లేదనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫోను అస్తమాను ఫోనుతో ఉంటాము. వాట్సాప్‌లో అవి కూడా చాలా లేట్‌గా నేను అవి చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ లేదేంటి, ఇది లేదేంటి అంటే మాత్రమే డౌన్‌లోడ్ చేసుకున్నాననమాట. అంతేగాని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఫోను లేకుండా ఉండలేకపోతున్నా. అంతా ఎడిటింగ్‌లు అవి కదా! కంపల్సరీ చేతిలో ఫోన్ ఉండాల్సొస్తుంది. అప్పటికప్పుడు చెక్ చేసుకుంటాము. ఏమన్నా వచ్చినాయా మెసేజెస్ ఏంటని చెక్ చేసుకుంటుందనే సరిపోతుంది నాకు. ఎప్పుడైనా వంటలు చేసినప్పుడే ఆ మొబైల్ డేటా అనేది వాడేదాన్ననమాట. వైఫై కూడా ఉండేది కాదు మా ఇంట్లో. ఆయన అన్నీ బుక్ చేసి ఇచ్చేవారు. పెద్దగా అంత నాలెడ్జ్‌తో ఉండేదాన్ని కాదులెండి. ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫోన్ అంటే. ఇంక ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం కొత్తిమీర వేసేసాను. సో, మన బిర్యానీ ఎక్కడి దాకా వచ్చింది చూద్దాము. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి బానే. కొంచెం ఓపెన్ చేసి చూస్తా. కొద్దిగా కొంచెం లైట్‌గా ఉందండి. సో, నేను స్టవ్ ఆఫ్ చేశాననుకోండి సరిపోతది ఇంకా. నాకు స్టవ్ అనేది హైట్ అటు ఇటుగా ఉందనమాట. ఒకవైపు పల్లంగా, ఒకవైపు ఇదిగా ఉంటే మా వారు ఏం చేశారంటే చిన్నగా అట్టముక్క పెట్టారు. అయినా సరే సెట్ కాలేదు గానీ పర్లేదు. నాకైతే సూపర్‌గుందండి బిర్యానీ అయితే. మా పిల్లలైతే ఎంత బాగా తిన్నారో. సో, మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బా వచ్చినాయో. పలుకులు కూడా అసలు ఇరిగిపోలేదనమాట. మనం సేమ్ రెస్టారెంట్ లుక్కే వచ్చేసింది. ఇంక ఇదంతా ఓపెన్ చేయడం ఎందుకులే చల్లారిపోతదని చెప్పేసి మూత పెట్టేసాను. ఇంక మా వాళ్ళని పిలిచాననమాట. రండి రండి తినేద్దామని. అప్పటికే 1:30 అలా అయిపోయింది. మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పినట్టు ట్రై చేసి నాకైతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మరి ఇంత రెడీ చేసిన తర్వాత ఉల్లిపాయలు లేకపోతే ఎలా ఉంటది? పక్కన స్లైసెస్ కింద కట్ చేసి పెట్టేసాను. నిమ్మకాయ, ఉల్లిపాయలు. ఇప్పుడు మా వారు వడ్డించమని చెప్పాననమాట. నేను వీడియో తీసుకుంటానని. బావుందని చెప్పారు ఆయన కూడా. టేస్ట్ చాలా బావుంది. కమ్మగా ఉందంట. నెయ్యి ఎక్కువేసాననమాట. కారం తక్కువేసాను కదా! అందుకు పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చూడండి ఎంత పొడి పొడిగొచ్చిందో. అయితే ఇక్కడ అడుగంటిందండి. ఇది స్టీల్‌ది కదా! యాక్చువల్‌గా అయితే దాంతో అయితే అడుగంటదు. ఏది మీరు వాడొద్దని చెప్పా చూడండి అల్యూమినియం. అవి ఉన్నాయి. లావంటిగా ఉన్నాయి. బేగం బజార్ నుంచి అప్పట్లో తెచ్చుకున్నాము. వీటి గురించి అప్పట్లో ఇవి స్టీల్స్ కూడా అంత ఇదిగా వచ్చేయి కాదు ఆ రోజుల్లో. 8 ఇయర్స్ బ్యాక్. ఇదైతే కొద్దిగా అడుగంటింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. చాలా బావుంది. ఇంగోండి లెగ్ పీసులు గానీ, మనకి పీస్ కూడా బా ఉడికిందనమాట. ఆయన చేతిలో పెట్టి నేను మొబైల్ పట్టుకున్నానంటే ఆయన మెల్లగా చేస్తారు అన్ని పనులు కూడా. నేను ఎడిటింగ్ చేసుకోవాలి, కొంచెం ఫాస్ట్‌గా చేసుకోండి అన్నా సరే మెల్లగా అన్నీ మెల్లగా కదుపుతా ఉంటాను. నేను అన్నీ చెప్పాలనమాట. గరిటె పెట్టండి, మూత తీయండి, ప్లేట్‌లో వేయండి. ఎనక నుంచి అసలు నా వాయిస్ మీరు ఫస్ట్ వింటే నవ్వుతారు కూడా. ప్రతీదీ చెప్తే గాని చెయ్యరనమాట. కింద పడేశారు అప్పుడే. కొంచెం నీట్‌గా చేయండి వీడియో తీస్తున్నాను కదా! అంటే పక్కన పడేశారు. కానీ చాలా బా వచ్చిందండి. బిర్యానీ మాత్రం సూపర్‌గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అంటే మీకు రాదని కాదు గానీ, నాకు బా వచ్చింది కదా! ఒకసారి ట్రై చేస్తే నేను చేసిన టేస్ట్ కూడా మీరు చూస్తారు కదా! మీరు చేసుకుంటే. పీస్ కూడా బాగా ఉడికిందనమాట. సో, మాకైతే ఇలా గడిచిపోయింది సండే చికెన్ బిర్యానీ తోటి. సో, మీరు సండే ఏం చేసుకున్న స్పెషల్ చెప్పండి. రైతా పక్కనే. ఇంకా అందరం తినేసాం కూర్చుని. పైన వాళ్ళు కూడా కొంచెం పెట్టేసాము. ఇంక మా ఫ్రెండ్ కూడా పంపించేసాను. బావుందని చెప్పేసి పంపించాననమాట. బాగోపోతే పంపియను. టేస్ట్ బావుంటేనే పంపిస్తాను. ఏదైనా సరే. మోస్ట్‌లీ బావుంటాయండి. నేను కొంచెం సిన్సియర్‌గా చేస్తే బావుంటాయి. మామూలుగా ట్రెడిషనల్ ఫుడ్ రాదు గానీ, ఇలాంటియన్నీ వస్తాయి. చూడండి పీస్ ఎంత బావుందంటే, మీరు చూస్తేనే అర్థమైపోతది టేస్ట్ ఎలా ఉంటదో. ఇంకా మా వాళ్ళకి అడిగాననమాట. ఎలా ఉందిరా? వాళ్ళకి పీసెస్ వేశాను. ఎలా ఉంది అంటే వాడు అలిగాడు. టీవీలో ఏదో బొమ్మలు కావాలంట. మా పెద్ద బాబు మాత్రం చాలా బావుందమ్మా అని చెప్పాడు. మేమైతే చాలా హ్యాపీగా తినేసాము. అసలు నాకైతే తిన్నట్టే లేదు. స్పైసెస్ కూడా చాలా తక్కువున్నాయి. మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఇదే స్టైల్‌లో చేసి చూడండి. అసలు ఆ మసాలా గానీ ఏమీ ఉండదనమాట. చాలా బావుంటుంది. మా సండే ఇలా గడిచిపోయిందండి. తర్వాత నేనైతే మొత్తం కూడా రెస్టే తీసుకున్నాను. ఏం పనులు చేయలేదు. ఇంకా మండే నుంచి ఎలాగో ఉంటది కదా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.